యుద్ధం ఆరంభమైంది. రావణుడు తన సైన్యాన్ని ఉత్తేజపరుస్తూ, రాక్షస మహావీరులారా, రణభేరీలు మ్రోగించండి, తూర్యాలు పూరించండి, వానర సైన్యాన్ని మట్టుబెట్టండి అని ఆజ్ఞ ఇచ్చాడు. అంతే, రాక్షసులు వివిధాయుధాలతో విజృంభించారు. శంకుల సమరం ప్రారంభమైంది. నెత్తురు వేరులై ప్రవహిస్తుంది. మాంసపు ముద్దలు తేలియాడుతున్నాయి. వానర మహావీరులు ఎక్కడికక్కడ రాక్షస వీరులను ప్రతిఘటించారు. అంగదుడు ఇంద్రజిత్తుతో, హనుమంతుడు జంబుమాలితో, విభీషణుడు మిత్రజ్ఞుడితో, నీలుడు నికుంభునితో, సుగ్రీవుడు ప్రగునునితో, లక్ష్మణుడు విరూపాక్షునితో, శ్రీరాముడు అగ్నికేతు రశ్మికేతు సప్తఘ్న యజ్ఞోకోపనులతో, నలుడు ప్రతిపనుడితో, సుషేనుడు విద్యాన్మునితో తలపడి ద్వంద్వ యుద్ధాలు సాగించారు. ఆ ఘోర సంగ్రామంలో అగ్నిశిఖల వంటి 4 బాణాలను ఒకేసారి ప్రయోగించి శ్రీరాముడు అగ్నికేతు రశ్మికేతు సప్తజ్ఞ యజ్ఞోపాలను శిరస్సులను ఒకేసారి నేలకు పడగొట్టాడు. నీలుడు రథచక్రాన్ని ఉడవేరికి విష్ణుచక్రంలా ప్రయోగించి నికుంభుడి శిరస్సును ఎగరగొట్టాడు. గిరిశిఖరాఘాతంతో సుషేనుడు యుజ్జున్మాలి ప్రాణాలను హరించాడు. రాక్షస సేనాపతులంతా ఇలా సంహరింపబడగా కొంతసేపటికి సూర్యుడు అస్తమించాడు. వానర రాక్షసుల మధ్య నిషాయుద్ధం ప్రారంభమైంది. చీకటిలో ఎవరో తెలియక ఒకరినొకరు హారా తీసుకుని మరీ చంపుకుంటున్నారు. అంతలో రాముణ్ణి ఎదుక్కుంటూ మహాపార్శ్వ మహోదర వజ్రందంష్ట మహాకాయ శుకసారుణుల నాయకత్వంలో రాక్షస మహాసైన్యం దూసుకువచ్చింది. రాముడు క్షణకాలంలో ఆ సైన్యాన్ని సర్వనాశనం చేశాడు. మరోవైపు అంగదుడి దాటికి తట్టుకోలేని ఇంద్రజిత్తు హయానాలను, సారథిని, రథాన్ని పోగొట్టుకుని రణరంగం నుంచి మాయమయ్యాడు. అప్పుడు రాముడు వారిస్తూ, వానర మహావీరులారా, బ్రహ్మదేవుడి వరాలతో మదించిన ఇంద్రజిత్తు ఇంతలో రణరంగం నుంచి పారిపోడు, వాడు మాయావి అని హెచ్చరిస్తుండగానే ఆకాశం నుంచి బాణావర్షం కురిసింది. ఇంద్రజిత్తు అదృశ్య రూపంలో రామలక్ష్మణులను నాగాస్త్రంతో బంధించాడు. రాముడు ముందుగా స్పృహ కోల్పోయాడు. లక్ష్మణుడు దుఃఖంతో ఒరిగిపోయాడు. వారిద్దరూ మరణించారని ఇంద్రజిత్తు నిర్ణయించుకుని లంకానగరానికి వెళ్ళిపోయాడు. అంతలో హఠాత్తుగా ప్రభంజనం వీచింది. ఆ మహాప్రభంజనంతో పాటు గరుత్మంతుడు ప్రత్యక్షమయ్యాడు. గరుత్మంతుడిని చూసి ఇంద్రజిత్తు ప్రయోగించిన నాగాస్త్రము, నాగశస్త్రాలు అన్నీ పారిపోయాయి. గరుడు మెల్లగా వారిద్దరి శరీరాలను స్పృశించి, రామా, నేను నీ బహిప్రాణాన్ని గరుత్మంతుడును. మాయాబలంతో ఇంద్రజిత్తు ప్రయోగించిన ఈ మహానాగబంధం నుంచి మిమ్మల్ని నేను తప్ప మరింకెవరూ విడిపించలేరు. ఇది గ్రహించి స్నేహభావంతోనే నేను తరలివచ్చాను. నా మైత్రికి కారణం ఏమిటో నీ కర్తవ్యాన్ని నిర్వహించిన తర్వాత నీవే తెలుసుకుంటావు. రావణాసురుణ్ణి సంహరించి సీతాదేవిని త్వరలోనే చూస్తావు. జయమగుగాక అని చెప్పి గరుత్మంతుడు వచ్చినంత వేగంగా ఆకాశంలోకి దూసుకుపోయాడు. రామలక్ష్మణులు నాగబంధ విముక్తులై క్షేమంగా ఉన్నారని విన్న రావణుడు క్రుద్ధుడై స్వయంగా రణరంగానికి తరలివచ్చాడు. అప్పుడు హనుమంతుడు, ప్రభు, మన విరోధి రథంపైన నిలిచి యుద్ధం చేస్తుంటే నువ్వు నేలపై నుంచి యుద్ధం చేయడం భావ్యం కాదు. తక్షణం నా భుజస్కంధంపై అధిరోహించు అని ప్రార్థించాడు. రాముడు హనుమ భుజస్కంధం పైన కూర్చుని రావణుని ఎదుర్కొన్నాడు. రావణుడు క్రోధంతో మంత్రపూరితమైన బాణాలను రాఘవుడిపై సంధించాడు. శ్రీరాముడు ఆగ్రహంతో తన ధనుర్విద్యా కౌశల్యాన్ని ప్రదర్శిస్తూ రావణుడి రథచక్రాలను, ధ్వజాన్ని, పెళ్లగొడుగును, సారథిని పడగొట్టి రథంలో ఉన్న ఆయుధాలను ఎగరగొట్టాడు. మరొక బాణంతో రావణాసురుని వక్షస్థలాన్ని కొట్టాడు. ఆ దెబ్బకు రావణుడు కుప్పకూలిపోయాడు. విల్లంబులు జారిపోయాయి. సరిగ్గా అదే సమయంలో మరో బాణంతో అతడి కిరీటాన్ని నేలకూల్చాడు రాఘవుడు. ఆ పరాభవానికి బిక్కచచ్చి బీరుడై దిక్కుతోచని స్థితిలో ఉన్న రావణాసురుణ్ణి చూస్తూ, రావణ, యుద్ధం చేసి బాగా అలసిపోయావు. నిరాయుధుడుగా నిస్సహాయుడుగా నిలిచావు. విశ్రాంతి తీసుకో. బాగా విశ్రమించి మళ్ళీ రా. అప్పుడు నా బల పరాక్రమాలు మరింతగా రుచి చూపిస్తాను. దీనస్థితిలో ఉన్న నిన్ను నా సైన్యంలోని వారెవ్వరూ నిలువరించరు. నేడు పోయి రేపు రా అని అభయమిచ్చాడు రాఘవుడు.
ఆ అనునయ వాక్యాలు విని రావణాసురుడికి తల కొట్టేసినట్లు అవమానభారంతో లంకకి చేరుకున్నాడు. రామబాణ పీడితుడై దర్పము రాజసము కోల్పోయి కలత చెందిన రావణుడు అవమానంతో సెగలు పొగలు కక్కుతున్నాడు. నిప్పులు గ్రక్కుతూ మీదకి వచ్చి పడుతున్న రామబాణాలు అతని కళ్ళు ముందు ఆడుతున్నాయి. అవును, నిత్య శివపూజా ధరంధరుడిని, దేవేంద్ర సమానుడినని విర్రవీగిన తాను కేవలం ఒక మానవ మాతృని చేతిలో పరాజితుడయ్యాడు. మానవుని వల్ల తనకు ప్రమాదం ఉందన్న బ్రహ్మవాక్కు నిజమవుతుంది. నా వంశంలో పుట్టిన మహాపురుషుడు నిన్ను నీ వంశాన్ని సర్వనాశనం చేస్తాడని అనర్యుడు ఆనాడు శపించాడు. ఈ రాముడు ఇదే ఇక్ష్వాకు వంశంలో జన్మించిన మానవుడు. ఆనాడు తనని శపించిన వేదవతియే ఈ సీత. ఉమ, నందీశ్వరుడు, రంభ, వరుణ కన్యక, పుంజికస్థల వీరంతా ఇచ్చిన శాపాలు ఇప్పుడు నిజమవుతున్నాయి. ఏం చేయాలి? ఈ స్థితిలో తనకి అండగా నిలిచేదెవరు? కుంభకర్ణుడు. 6 నెలల మెలకువలో 6 నెలల నిద్రలో ఉండే మహాకాయుడు కుంభకర్ణుడే ఇప్పుడు దిక్కు.